ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, నక్షత్రాల సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం హస్త నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, సహజసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఓవరాల్ గా మరి వీళ్ళ పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అంటారు? హస్త నక్షత్రం అనేది ఎప్పుడు ఏంటంటే చంద్రుడికి సంబంధించిన నక్షత్రం ఇది. తర్వాత గణపతికి సంబంధించిన నక్షత్రం అంటాం. సో ఎక్కువగా వీళ్ళ జీవితంలో ప్రతి విషయము, ప్రతి నిర్ణయం వాళ్ళ సొంతంగా ఏమి ఉండవు, ఆటోమేటిక్గా జరుగుతుంటాయి. వాళ్ళు దాన్ని అలా ఫాలో అవుతూ వెళ్ళిపోతుంటారు. ఇది మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం అందుకే జరిగింది అని ఏ రోజు జరగదు వాళ్ళకి. వాళ్ళు అనుకున్నట్టుగా ఎప్పుడు ఏది ఉండదు. వాళ్ళు ఏది అనుకోకుండానే ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దాని ప్రకారం వెళ్తుంది వాళ్ళ లైఫ్. దీనికి కారణం ఏంటంటే రాసాధిపతి బుధుడు. వీళ్ళకి కన్యా రాశిలో ఉంటుంది ఈ నక్షత్రం. దానివల్ల ఏంటంటే బుధుడు ఎప్పుడు కూడా పాదరసం ఉంటాయి అనమాట. అంటే పాదరసం అంటే అది మనం పట్టుకోలేం. సో వీళ్ళ జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయాలు, ప్రతి ఒక్క లక్షణాలు అన్ని కొన్న వాళ్ళకి వాళ్ళు అనుకునేవి ఏదో మేము ప్లాన్ చేసి ఇలా చేసామండి అని ఉంది. కానీ ఎదుటి వాళ్ళకి అది ప్లాన్ లాగే కనిపిస్తుంది. ఇది వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు అనే తత్వమే కనిపిస్తుంది ఎదుటి వాళ్ళకి మాత్రం. కానీ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఏది ప్లాన్ ఉండదు, ఆటోమేటిక్గా అలా జరుగుతూ ఉంటాయి. ఆ జరిగే సిచ్యువేషన్స్ అన్ని కూడా కొంతమందికి చాలా 100% పాజిటివ్స్ బాగుంటాయి. 10% పీపుల్ మాత్రం బాగుండదు. హస్త నక్షత్రం చాలా ఇబ్బందులు పడి కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంట్లో వాళ్ళకి ఒక టార్చర్ లా కనిపిస్తారు వీళ్ళు. బయట వాళ్ళకి ప్రశాంతంగా కనిపించినా ఇంట్లో వాళ్ళు మాత్రం రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడుతుంటారు. ఇష్టం వచ్చాడు వాళ్ళు నచ్చినట్టు చేస్తారు, రోజు రకంగా బిహేవ్ చేస్తారని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు కంప్లైంట్స్. అది 10%. 90% ఇంట్లో అయినా బయటనా చాలా బ్యాలెన్స్ గా ఏ విషయమైనా ఆలోచించి నిర్ణయం తీసుకోగలరు వీళ్ళు. ఎందుకంటే నక్షత్రాధిపతి చంద్రుడు, రాశాధిపతి బుధుడు. సో మానసికంగా ప్రశాంతంగా ప్రతి విషయాన్ని నిర్ణయం తీసుకోవడానికి చంద్రుడు ఒక బలం వీళ్ళు పనిచేస్తుంది. అది ఆ ప్రాబ్లం నుంచి బయటపడేలాగానే ఆ తెలివితేటన్ని కూడా బుధుడిస్తారు వీళ్ళకి. అందుకని వీళ్ళకి పరిపూర్ణంగా స్టేబుల్గా చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు అంటే వీళ్ళే. చాలా స్టేబుల్గా చేస్తారు పనులు, ఏ పనైనా సరే. కానీ ఒక్కొక్కసారి అదే వీళ్ళకి మైనస్ కూడా. ఎందుకంటే ఈర్ష, ద్వేషము, అసూయ వీళ్ళ మీద అసలు వీళ్ళకి ఎందుకు జరుగుతుంది ఇవన్నీ అని చెప్పేసి వాళ్ళు అసలు ఏం చెప్పకపోయినా జస్ట్ మామూలుగా చిన్న చిన్న విషయాలు. అంటే చాలా మంది ఇంట్లో చిన్న ఇప్పుడు అంటే యూట్యూబ్స్ పెట్టుకొని ఇన్స్టాలో వాటిలో ఏదో చేసుకుంటున్నారు వీళ్ళు. అలాంటి వాటికి కూడా వీళ్ళకి ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ప్రజలు ఒక ఆదరణ అంటే వీళ్ళు వ్యూస్ రావడం కానీ, లైక్స్ కొట్టడం కానీ, అసలు వాళ్ళు ఏం చెప్పారని వాళ్ళు లైక్ కొట్టదు అసలు అని చెప్పేసి అర్థం అవుతుంది. కానీ అక్కడ విషయం ఏమి ఉండదు, కానీ వాళ్ళు చెప్పే విధానం వీళ్ళు నచ్చి చూస్తుంటారు. అది ఆకర్షణ శక్తి ఎక్కువ అనమాట వీళ్ళకి. సో ఆకర్షణ శక్తి ఎక్కువ అంటే చంద్రుడు ఒక అనుగ్రహం వల్ల ప్రతి పనిలోని ఏం చేసినా వీళ్ళు తెలిసిపోతుంటది వీళ్ళదే చేశారని చెప్పేసి. ఒక 10 మందిలో వర్క్ చేశారు అంటే వీళ్ళు ఒక ఇంతవరకు ఉన్నా సరే వీళ్ళకి ఎక్కువగా పొగడతలు వస్తాయి, వీళ్ళని ఎక్కువ పిలుస్తుంటారు. ఇలాంటి విషయాలు ఎక్కువ ఉంటాయి. అలాగే వీళ్ళు కష్టపడని కాదు, కష్టపడతారు, 100% కష్టపడతారు. కానీ కష్టపడిన 10 మందికి ఫలితాలు రావు కదా, వీళ్ళకి కష్టపడిపోయినా వీళ్ళకి ఫలితాలు ఎక్కువగా వస్తాయి. అది హస్త నక్షత్రం, వాళ్ళ అదృష్టం అనమాట. అది వీళ్ళకి ఉద్యోగం బెటరా, వ్యాపారం బెటరా అంటే ఏం చెప్తారు? వీళ్ళు చాలా వరకు ఉద్యోగాలు చేస్తారు. ఎందుకంటే వీళ్ళు బయటికి ఎంత కనిపించినా లోపల ఒక చిన్నపాటి భయం ఉంటుంది వీళ్ళకి. ఆ భయం ఏంటంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్. సో ఇన్సెక్యూర్ అంటే నేను చేయలేనేమో, నా వల్ల అవ్వదేమో అనే ఒక భయం ఉంటుంది. అందువల్ల వీళ్ళు ఎక్కువ ఉద్యోగాలు ఎంచుకుంటుంటారు. ఏదైనా సరే ఒక ప్రొఫెషనల్ దాన్ని ఎంచుకుంటారు, లేకపోతే ఉద్యోగాలు ఎంచుకుంటుంటారు. చాలా వరకు ఏంటంటే యాంకర్స్ గా, యాక్టర్స్ గా పనిచేస్తుంటారు దీంట్లో. కానీ దాంట్లో కూడా ఏంటంటే ఇలాంటి కావాలని డిమాండ్ చేయరు, ఏదో ఒకటి వస్తే చాలు అనే ఇన్సెక్యూర్ వల్ల జరుగుతుందన్నమాట. సో వ్యాపారాలు చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. దీనికి మళ్ళీ వ్యాపారం అనగానే మనకి లగ్నానికి సంబంధించిన గ్రహాలు కానీ, లగ్నం సంబంధించిన శుభగ్రహాలు దృష్టి ఉండడం కానీ, శుభగ్రహాలు ఉండడం కానీ జరిగితే వ్యాపారంలో మంచి గుర్తింపు రానిపు ఉంటుంది. మార్కెటింగ్ స్కిల్స్ ఎక్కువ అనమాట. సో మార్కెటింగ్ అంటే ఏ ప్రోడక్ట్ అయినా వాళ్ళు దాన్ని ఈజీగా మార్కెట్ చేయగలరు. అది ఏదైనా కావచ్చు. అది వీళ్ళకి బాగా వెనతో పెట్టిన విద్య అనమాట. చాలా ఈజీగా చేస్తారు. వాళ్ళు చెప్పినప్పుడు కూడా చాలా కూల్గా ఎదురు వాళ్ళు వింటారు. అది ఏ విషయము సంబంధించిన అనుభవం వాళ్ళు వింటారు అంతే. అది వీళ్ళకు ఉన్న అదృష్టం. ఇక వీళ్ళకి ఏ ఏజ్ లో వివాహ యోగం ఉండే అవకాశం ఉంటుంది అంటారు సాధారణంగా? వీళ్ళకి హస్త నక్షత్రం చంద్రమహాదశతో స్టార్ట్ అవుతుందమ్మా. చంద్రమహాదశ తర్వాత కుజ మహాదశ కూడా వీళ్ళకి బాగుంటుంది, ఇబ్బంది ఉండదు. మాక్సిమం 99% దశలు అయితే వీళ్ళకి బాగుంటాయి. అదే వివాహాలు అయిపోతాయి. చాలా వరకు వివాహాలకి కొరత ఉండే నక్షత్రాలు కాదు ఇవి. చిన్న ఏజ్ లోనే అవుతాయి అంటారు. అంటే 25, 22 అంతే ఇప్పుడు ఏజ్ లో అవుతాయి. అంటే కొన్ని నక్షత్రాలకు వివాహాలు అవ్వవు కదా, ఆ నక్షత్రాలు ఇవి ఉండవు. మీరు ఆటోమేటిక్గా అన్ని అవుతాయి. వీళ్ళకి ఆకర్షణ శక్తి ఎక్కువ. చెప్పాను మీకు రాసాధిపతి బుధుడు కనుక ప్రతి పని అలా చకచక అయిపోతాయి.
ఏదో ఒక్క 10% మనకి లగ్నం బాగాలేకపోయినా ప్రారంభ కర్మ ఎక్కువగా ఉన్నా కొంతవరకు కష్టపడతారు. అది ఎలా అంటే ఏ చిన్న మాట అయినా సరే ఏడు చేస్తుంటారు, బాధపడుతుంటారు ఎమోషన్ గా. అబ్బాయి కూడా ఏడుస్తుంటారు, అబ్బాయిలు ఏడకూడదు కదా, అబ్బాయిలు కూడా ఏడుస్తారు ఈ నక్షత్రంలో. సో బయట వాళ్ళ ముందు గంభీరంగా అనిపించినా లోపల లోపల వాళ్ళు ఏడ్చేస్తుంటారు. సో ఈ లక్షణాలు లగ్నాలు బాగాలేకపోయినా, లగ్నాన్ని శుభగ్రహాలు దృష్టి లేకపోయినా ఖచ్చితంగా ఈ బాధ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఏ ఒక్క మాట అన్నా ఎమోషన్ బాగా దానికి కనెక్ట్ చేసేసుకుంటారు. అది నన్నే అన్నారంటారు, కాదు మేము అల్లదంటే కాదు, ఎవరిలో సంబంధించి మాట్లాడిన నలుగురిలో మాట్లాడినప్పుడు నలుగురికి 4 విషయాలు చెప్తుంటాం. ఆ 4 విషయాలు వీళ్ళ అకౌంట్లో వేసేసుకుంటారు. ఇది మా కోసమే కావాలని చెప్తున్నారు వీళ్ళని తెలిసి, నేను ఉన్నానని చెప్తున్నా అనే దాంతో బాధపడుతుంటారు. ఇది వీళ్ళకున్న మెయిన్ ప్రాబ్లం. ఇక స్త్రీల పరంగా ఏమైనా ఇబ్బంది ఉంటుందంటారు? అంటే ఏమైనా కాంట్రవర్సీలు ఎదుర్కోవడం వీళ్ళ లైఫ్ లో, వాళ్ళతో ఏ విధంగా ఉండాలంటారు? కాంట్రవర్సీలు ఉండవు వీళ్ళకి. ఎందుకంటే నక్షత్ర రాశాధిపతి ఎవరు మనకి బుధుడు ప్లస్ చంద్రుడు. ఈ 2 కాంబినేషన్స్ వల్ల ఏంటంటే వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ ఒక కెరీర్ లో ఒక టైంలో ఆగిపోతుంది గ్రోత్, ఒక కొంత సర్టన్ టైం. అది కాస్త వీళ్ళకి అది ఏ వయసు జరుగుతుంది చెప్పలేం. ఒక్కోసారి వాళ్ళ లగ్నం బట్టి జరుగుతుందన్నమాట. ఆ గ్రోత్ ఆగింది ఒక 5-6 ఏళ్ళు చాలా కష్టపడతారు, చాలా స్ట్రగుల్స్ పడతారు, మామూలుగా కాదు. ఆ ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ ఒక్కొక్కసారి నాకు నా లైఫ్ నేనే త్యాగం చేసేస్తే బెటర్ ఏమో అనే తత్వాన్ని కొని తీసుకెళ్తుంది. ఆ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప మిగతా విషయాలు పెద్దగా ఉండవు వీళ్ళకి. ఇవి జరుగుతాయి. అది ఎప్పుడు అనేది చాలా మందికి 25 నుంచి 30 మధ్యలో, 35 నుంచి 40 మధ్యలో కానీ, కొంతమంది 55 నుంచి 60 మధ్యలో వస్తుంది. దీనికి ఏంటంటే లగ్నానికి గ్రహాలు యోగమైందా కారకులు అయిందా కాదా చూసుకొని దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అది జరుగుతుంది. ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు? ఇన్కేస్ నష్టం అనేది వస్తే ఏ విషయాల్లో వీళ్ళకి ఎక్కువగా వస్తుంది అంటారు మేడం? ఏ విషయాలు నష్టపోతారు వీళ్ళంటే మనుషుల్ని బాగా నమ్మడము, ప్రేమించడం చేస్తారు కదా. వాళ్ళు ఏదైనా వీళ్ళ గురించి పక్కన వెళ్ళి ఆ మాట వీళ్ళు అన్నారని తెలిస్తే వాళ్ళని అడగకుండానే వీళ్ళు బాధపడిపోతుంటారు. నన్నంత మాట అన్నారా, నన్నంత మాట అన్నారా, మానసిక బాధ ఎక్కువగా దాన్ని సంఘర్షణగా మార్చుకుంటారు వాళ్ళు. అంటే ఇంకా గొడవ పడ్డారనుకోండి, ఇంకా ఎప్పుడెప్పుడు ఈ విషయాలు కూడా అడిగేస్తారు. ఇంకా ఆ గొడవ అయిపోతే, ఆ గొడవ పడితే ఇంకా లైఫ్ లో మళ్ళీ వాళ్ళ మొహం చూసిన మనకు అన్ని మాటలు గుర్తొస్తాయి, అన్ని మాటలు మాట్లాడతారు వాళ్ళు. అది ఒక్కటి వీళ్ళకున్న మైనస్ పాయింట్. కోపం వచ్చి వాళ్ళని అడగాలి అనుకున్నప్పుడు మాత్రం మొత్తం ప్రతి ఒక్క విషయాన్ని అడిగేస్తారు. దానివల్ల ఎదురు వాళ్ళు బాగా హట్ అవుతారు. వాళ్ళేదో తెలిసేయకుండా మాట్లాడినా అవి వీళ్ళు మాట్లాడే మాటలకి ఇంక జీవితంలో ఎప్పుడు కలవరు అన్నమాట. అలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి వీళ్ళకి. అంత మించి పెద్దగా ఏం జరగవు నష్టాలు. స్థిరాస్తులు చరాస్తుల పరిస్థితి ఏంటి మేడం? ఆస్తి అనేది జనరల్ గా ఏంటంటే దీనికి లగ్నానికి సంబంధించింది తప్ప నక్షత్రం సంబంధించి కాదు. నక్షత్రం వరకు మనం చూసుకుంటే నక్షత్ర లక్షణాలు ఏంటంటే చూడడానికి రూపురేఖలు కానీ, గుణగణాలు కానీ, మాట్లాడే విధానం కానీ ఇవన్నీ బాగుంటాయి. ఇవన్నీ నక్షత్రానికి సంబంధించి వస్తాయి. లగ్నం సంబంధించి ఆస్తి వివరాలు కానీ, కెరీర్ గ్రోత్ కానీ, వాళ్ళు ఏ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారనేది కానీ లగ్నం బట్టి వస్తుంది. సో మనం నక్షత్రం ప్రకారం చెప్పుకుంటాం కనుక నక్షత్రానికి ఉండే లక్షణాలన్నీ కూడా ఏంటంటే ఆకర్షణ, వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క మాట వినాలనిపించే తత్వము. ఎందుకంటే మాటకారకుడు బుధుడు, ఏ మాట ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎప్పుడు చేయాలి అనేది వాళ్ళు బాగా తెలుసు. ఆయన చంద్రుడు ఆకర్షణ, ఏం చెప్పినా అలా చూస్తూ తన్మయంతో చూస్తూ ఉంటాం. ఆ లక్షణం వీళ్ళకి ఉంటుంది కనుక సో ప్రతి ఒక్క విషయంలో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. బాగాలేదు అని చెప్పడానికి ఉండదు. చదువు విషయంలో వీళ్ళు కొంచెం శ్రద్ధ పెట్టి బాగా చదివితే 100% చదివి సాధిస్తారు. ఏదైనా వాళ్ళు శ్రద్ధ పెట్టలేదంటే అది అవ్వదు. అది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. 100% వాళ్ళ చేతిలో ఉన్న హస్త నక్షత్రంలో. ఇంకో అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ చేతితో ఎవరికైనా ఏదైనా ఇచ్చారనుకోండి అది వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. రూపాయి ఇచ్చి నువ్వు వ్యాపారం మొదలు పెట్టుకోవాలంటే ఆ రూపాయి వాళ్ళకి లాభంలాగా మారుతుంది. అలాగే ఒక పుస్తకం దానం ఇస్తే చదువు బాగా వస్తుంది. అలా వీళ్ళకి ఉన్న గొప్ప విశేషం ఏంటంటే వీళ్ళ చేతితో ఎవరికి ఏది ఇచ్చినా అది బాగా కలిసి వస్తుంది. అది వాళ్ళు బ్రహ్మాండంగా అదేంటి ఇదే ఐడియా నేను చేస్తే నాకు అవ్వలేదు వాళ్ళకి అవుతుంది అనే తత్వం ఉంది. కానీ అది ఏంటంటే వీళ్ళు ఇచ్చేది ఎప్పుడు ఎవరికి ఏది ఇచ్చినా అది బ్రహ్మాండంగా వాళ్ళకి అక్షయ పాత్ర అవుతుంది అనమాట. అది వీళ్ళకి ఉన్న లక్షణం. ఇక వీళ్ళకి వైవాహిక జీవితం పరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది మేడం లైఫ్ లో? ఆరోగ్య విషయంలో ఆహార నియమాలు పాటిస్తే ఖచ్చితంగా బాగుంటారు. ఆహార నియమాలు పాటించకపోతే బాగుంటుంది. ఎందుకంటే ఆహార నియమాలు చాలా ముఖ్యం. చాలా మంది ఫుడ్డీస్ ఉంటారు దీంట్లో, అంటే ఇష్టమైన ఫుడ్ తినాలి అని దానికి టైమింగ్స్ అనేది ఉండదు. ఒక నైట్ టైం తినాలి అనుకుంటే ఆ నైట్ వెళ్ళి తినేస్తుంటారు. అది చాలా ఒక విధంగా వీళ్ళకి ఒక బ్యాడ్ హ్యాబిట్ అనమాట. ఆ ఫుడ్డీస్ ఉండడం వల్ల నిరంతరం కొంతమంది ఏంటంటే ఊరికే ఒక 1 hour 2 hours గ్యాప్ లేకుండా నోట్లో ఏదో వేసుకుంటారు, నవ్వులుతూ ఉంటారు, అలవాటు అయిపోతుంది. ఏదో అది అయిపోగా మళ్ళీ ఇంకోటి వేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే కొంచెం క్యాన్సర్స్ కానీ ఇవి ముద్ర ఎవరు తెలియదు.
నక్షత్రానికి ఉండే లక్షణం ఏంటంటే దీనికి ఉండే గుణం ఏంటంటే ఏదైనా ఒక రోగం వస్తే అది లోపల బాగా ముదిరిన తర్వాత బయటకు వస్తుంది, అంతేగాని వెంటనే తెలియదు. నాకు ఇది వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చింది, అది బాగా ముదిరిపోతుంది. అదే ఎక్కువగా ఏంటంటే క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయట. అందువల్ల ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటి స్కిన్ ర్యాషెస్, చర్మ వ్యాధులకు సంబంధించిన చర్మం సరిగా ఉండకపోవడం, పొడి బారిపోవడం, రాలిపోతూ ఉండడం కొంతమందికి ఇవి జరుగుతూ ఉంటాయి. ఏం చేసినా ఎలా రాసినా ఎంత డ్రై స్కిన్ లా కనిపించడం కానీ, లేదా ఆయిల్ స్కిన్ లో పింపుల్స్ రావడం కానీ ఇవన్నీ ఫుడ్ వల్ల వస్తాయన్నమాట. సో వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే ఆహారాలు, ఏ ఆహారాలు వాళ్ళకి పడతాయి, ఏ ఆహారాలు పడవు అని చెక్ చేసుకుని తినడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి మేడం? లైఫ్ లాంగ్ వీళ్ళు చేసుకోవాల్సిన గణపతి ఆరాధన ఎక్కువగా చేయాలి. గణపతి ఆరాధన చేసి కెరియర్ లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందుకెళ్తారు. విద్యార్థులైనా, వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా ఎవరైనా సరే గణపతి ఆరాధన ఎక్కువ చేయాలి. వీళ్ళు గణపతిని ఎప్పుడు పూజిస్తూ ఉంటే అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. సంకటహర చతుర్థి అనే సాయంత్రం పూట మనకి ప్రతి నెల వస్తుంది కదా, ఆ రోజు ఉపవాసం ఉండి స్వామివారికి ఉండ్రాళ్ళు, తర్వాత లడ్డూలు నైవేద్యం పెడుతూ ఉంటే అన్ని పనులు కూడా విజయవంతం అవుతాయి. వీళ్ళు చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ నక్షత్రం గురించి అనేక ఆసక్తికర విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.